అటుకుల కేసరి తయారు చేయాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి. అటుకులు, పంచదార, పాలు, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచి. ఓకే, సో ఐ థింక్ ఈజీ రెసిపీనే. ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అవునా? ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఓకే. ఇందులో స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఓకే. జీడిపప్పు వేసేసి. ఓకే, సో ఇంకా అండి మీ పిల్లల గురించి చెప్పండి. పాప ఎలా ఉంటారు 6th ఇంట్లో? క్లాస్. బాగా అల్లరి చేస్తారండి. మా ఎవరు కంట్రోల్ చేస్తారు మరి పిల్లలు అల్లరి? వాళ్ళ డాడీ కంట్రోల్, నాకు తినరు. అవునా? అసలు తినరండి. వాళ్ళ డాడీ అంటే భయం. డాడీ ఏం చెప్తే అది. ఏం చెప్తారు. సేమ్ వంటలు ఇష్టం మీ పిల్లలకి ఏం చేసి పెడుతుంటారు వాళ్ళ కోసం? చేసి పెడుతుంటారు స్నాక్స్. ఇలాగ వేరే మా రారండి వంటలు చేద్దాం ప్రోగ్రామ్ లో చూస్తూ అన్ని రెసిపీస్ కావాలంటే అలా చేస్తాను. రెగ్యులర్ గా వాచ్ చేస్తానండి. అన్ని ప్రోగ్రామ్ చూస్తానండి. బాబాయ్ హోటల్, యంగ్ చెఫ్, రారండి వంటలు చేద్దాం, అన్ని ఫేవరెట్ యాంకర్ ఎవరు? మీరేనండి. నిజంగా చెప్తున్నా, ఈ ప్రోగ్రామ్ మీరని కాదు, నిజంగా చెప్తున్నాను. మా పాప అంటే మీకు ఇష్టం అండి. సాయిశ్రీ అక్క, సాయిశ్రీ అక్క వచ్చింది. సో నైస్, సో నైస్. నిజంగా. మీ పాప పేరు? పాప పేరు నిహారిక అన్నారు కదా. యా నిహారిక, హాయ్, స్పెషల్ హాయ్, స్పెషల్ హాయ్ ఫ్రమ్ మీ. కిస్మిస్. ఎవరికి ఇష్టం స్వీట్స్ అంటే ఇంట్లో బాగా? నేను, మా బాబు అంతే. అవునా? వాళ్ళ డాడీ, మా పాప హాట్. హాటా? స్వీట్ అస్సలు తిండు మా పాప. ఇంట్లో ఇద్దరు అలా ఇలా ఇద్దరు ఇలా ఉండాల్సింది. మా బాబు నేను స్వీట్ చాలా ఇష్టం. అవునా? ఏమైనా స్వీట్స్ చేస్తుంటారు మరి దానికి? అన్ని ట్రై చేస్తున్నా, అన్ని ఇస్తాను. ట్రై ఇది వేగిపోయానండి. ఓకే, మనం దీన్ని బౌల్లోకి తీసుకుంటాం. ఓకే. సో మనం ఇందులోనే మనం ఏంచి పొడి కొట్టుకున్న అటుకుల పొడి. ఓకే, అటుకులు వేయించి పొడి పొడి చేసుకోవాలి. డైరెక్ట్ మిక్సీలో వేస్తే బ్లెండర్ లో వేస్తే అయిపోద్ది కదా పొడి? కొంచెం ఫ్రై అవ్వాలండి. అది ఫ్రై అయితే మనకి ఇట్లా పొడి లాగా. అటుకులతో ఏం రెసిపీ? ఒక 5 minutes డ్రై చేయాలి. 5 minutes డ్రై చేసి ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఫస్ట్ అటుకులు తీసుకొని బాగా రోస్ట్ చేసి ఒక 5 minutes ఫ్రై చేసి దాని తర్వాత మిక్సీ పట్టి బాగుంటుంది. నేతిలో ఇవి ఇలా వేయించాలండి ఒక 2 minutes. మనకి ఆ ఫ్లేవర్ వచ్చింది. అటుకులతో చెప్పండి ఏమైనా రెసిపీస్ మీ దగ్గర? అటుకులు పాయసం, అటుకులు పాయసం, అటుకులు ఉప్మా, అటుకులు పులిహోర, అన్ని ట్రై చేస్తూ ఉంటానండి. సో అంటే ఎక్కడైనా స్పెసిఫిక్ గా చూసి ట్రై చేస్తారా లేకపోతే ఒక్కొక్కసారి మీ ఓన్ ఐడియాస్ కూడా వస్తాయి? ఓన్ ఐడియాస్ మా అత్తయ్య గారు, మా అమ్మగారు అన్ని చెప్తూ ఉంటారు. మీ మొత్తం బంధువులందరిలో ఇంట్లో అందరు వంటల్లో రానివ్వరు? రాని అందరు చేస్తారు. మా అత్తయ్య గారు బాగా చేస్తారు. అన్ని మా అత్తయ్య గారు వెరైటీస్ బాగా చేస్తారు. ఏమేమి వెరైటీస్ ఇష్టం బాగా మీరు ఇంప్రెస్ అయినవి మీ అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నవి? లేకపోతే నేర్చుకున్నవి రవ్వ బిళ్ళలు. రవ్వ బిళ్ళలు ఏ రవ్వతో చేస్తారు? బాంబే రవ్వ. బాంబే రవ్వ. స్వీట్. స్వీటా? స్వీట్. చాలా బాగా నేర్చుకున్నారన్నమాట మీ అత్తయ్య గారి దగ్గర. నాకు మ్యారేజ్ అయ్యక ముందు టీ పెట్టడం కూడా రాదు. అవునా? అన్ని మ్యారేజ్ అయ్యాక నేర్చుకున్నాను. అన్ని అత్తగారు నేర్పించారు? అన్ని అత్తయ్య గారు నేర్పి. మీ హస్బెండ్ కి వచ్చే వంటలు ఎప్పుడైనా హెల్ప్ చేస్తారా? ఏమన్నా కోసిస్తారు. అన్ని కట్ చేసి ఇక్కడ పెట్టేస్తారు. హెల్ప్ చేస్తుంటారు. సో బాగా ఏం చేశారు అటుకుల పొడి? నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం పాలు కాచి చల్లార్చిన పాలు పొడి. ఓకే, సో పెళ్ళైన తర్వాత ఫస్ట్ చేసిన వంట ఏది ఇంతకి? వంటలు రావు? ఆలు ఫ్రై. ఆలు ఫ్రైయా? ఆలు ఫ్రై చేస్తా. అదే కదా తొందరగా అండి. చేస్తే నూడిల్స్ అనే చేయాలి లేకపోతే ఆలు ఫ్రై అనే చేయాలి బిగినర్స్ అందరూ. ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి చెప్పండి పెద్దగా వంటలు నేర్చుకోవడానికి? లేకపోతే మాక్సిమం భిండి ఫ్రై.
బాగున్నాయా లేకపోతే పాపం దాంట్లో ఉప్పు కారాలు అన్ని ఎక్కువ మీ హస్బెండ్ అలా తినలేక తిని అంటే ఏం బాగానే లేదు వచ్చిండనా? బాగా మెచ్చుకుంటారు, అవునా? బాగా చేస్తారు. మా అమ్మగారు లాగే చేశాను. అవునా? ఇంకా అమ్మగారు, ఇంకా వాళ్ళ అమ్మగారే కదా మరి నేర్పించింది వంటలన్నీ. ఇంకా ఆబ్వియస్లీ ఆవిడ చేసినట్టే వస్తాయి మరి. చాలా అండి మీకు మీకు సరిపోతుందండి. ఇది ఒక 3 minutes ఉడకనివ్వాలి. సో అంటే మిల్క్ లో అది మగ్గాలి పాలలో అది వేస్తే మంచి టేస్ట్ బాగుంటుందండి. ఎంతసేపు మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది. ఉడకపోతే మళ్ళీ పచ్చి పచ్చిగా అలాగే ఉంటుంది. సో అది ముద్దలాగా రావాలా లేకపోతే కొంచెం మిల్క్ ఉండాలి? కొంచెం దగ్గర పడాలి. దగ్గర. సో అటుకుల పౌడర్ మనం బాగా వేయించేసాం నెయ్యిలో, అండ్ దాని తర్వాత మిల్క్ కూడా యాడ్ చేసాం. సో మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఈ అటుకుల పొడి దాంట్లో బాగా మగ్గాలి. సో ఎంత బాగా మగ్గి బాగా దగ్గర పడితే అంత టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇది మనకి దగ్గర పడిపోయిందండి. ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మనకి నెయ్యి ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. స్వీట్ కొంచెం నెయ్యి ఉంటేనే మనకి బాగుంటుందండి. కొంచెం ఏంటండి ఎంత బాగా పడితే అంత బాగుంటుంది. ఎంత బాగుంటుంది. పంచదార అండి, అండ్ స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. సో వాడతారా నెయ్యి ఇంట్లో నార్మల్ గానే? వాడుతుంటాను. వాడుతుంటాను. సో ఒకవేళ మనం దీంట్లో షుగర్ యాడ్ చేయకూడదు, సో అంటే జాగరీ యాడ్ చేసుకోవచ్చా? బెల్లం యాడ్ చేసుకోవచ్చు. బెల్లం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ఇష్టపడని వాళ్ళు ఉంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది డయాబెటిక్ బెల్లం అయితే ఈ మధ్య చూస్తున్నారు కదా చాలా మంది చక్కెర అవాయిడ్ చేస్తున్నారు. అవునవునండి, ఎక్కువ ఇన్ఫాక్ట్ కాఫీ టీ కూడా అందరూ బెల్లం పొడితో బెల్లంతోనే తాగేస్తున్నారు. షుగర్ చాలా తగ్గించారు. అందరూ తగ్గించేసారు షుగర్. సో ఏదన్నా తినొచ్చు అంటారు కానీ షుగర్ మాత్రం తినకూడదు అంటారు ఎప్పుడు. ఉప్పు కూడా అంతే, షుగర్ సాల్ట్. షుగర్ అస్సలు తినకూడదు. ఇంకా సాల్ట్ ఇంకా మనకు సాల్ట్ లేకపోతే అసలు టేస్ట్ ఉండదు కాబట్టి చాలా లైట్ గా మైల్డ్ గా సాల్ట్. ఈ మధ్య నేను చేసే వంటల్లో కూడా మైల్డ్ సాల్ట్ అండ్ మైల్డ్ పెప్పర్ అంతే. అటుకులతో బెస్ట్ రెసిపీ అంటే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ పోహా. సో ఎప్పుడైనా సరే ఎనీ టైం నాకు ఆకలేసింది అది మధ్యాహ్నం లేకపోతే ఈవినింగ్ నైట్ ఎనీ టైం అండి, పోహా ఇస్ ద బెస్ట్. ఆలు పోహా అండ్ దానిపైన లైట్ గా గార్నిషింగ్ కి లెమన్. సో వెరీ పర్ఫెక్ట్ హెల్దీ డిష్ పోహా మాత్రం. ఇంకో స్పూన్ ఆయిల్. ఇంకేమైనా స్వీట్స్ చేస్తారు ఇంట్లో? అన్ని చేస్తాం. గులాబ్ జామ్, జున్నుగడ్డ. ఇది కూడా మీ అత్తగారి దగ్గర నేర్చుకున్నారా? ఎనీ వంట కేర్ ఆఫ్ అత్తయ్య. అమ్మగారు కొన్ని నేర్పించారు, అత్తయ్య గారు. అటుకుల కేసరి రెడీ. డిష్ చేద్దామా? లాస్ట్ లో ఇలాచి. ఇలాచి వేస్తేనే మా ఫ్లేవర్ బాగుంటుందండి. స్వీట్ లో ఇలాచి లేదు, టేస్ట్ లేదు. వేడి వేడిగా అటుకుల కేసరి రెడీ. ఓకే అండి, చూస్తున్నారుగా వేడి వేడిగా అటుకుల కేసరి రెడీగా ఉంది. సో ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తాను, బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. అటుకుల కేసరి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: అటుకులు, పాలు, పంచదార, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి. అటుకుల కేసరి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో మిక్సీ పట్టించిన అటుకుల పొడి వేసి ఫ్రై చేసుకుని పాలు పోసుకుని ఒక 3-4 నిమిషాల పాటు ఈ అటుకుల పొడిని పాలలో బాగా మగ్గించాలి. తర్వాత అందులో నెయ్యి, పంచదార వేసి
బాగా బ్లెండ్ చేసుకుని చివరిగా మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని అలాగే కాసింత యాలకుల పొడిని కూడా యాడ్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, అటుకుల కేసరి రెడీ.